హలో ఆల్ నమస్తే అందరికీ వెల్కమ్ టు చైత్రీ స్టోరీస్. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 అనమాట. ఇందులో నా మ్యాక్సీ డ్రెస్సెస్ అండ్ దెన్ జంప్ సూట్ కలెక్షన్ చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది వచ్చేసి జీన్స్ డెనిమ్ జంప్ సూట్ అనమాట. ఇది పర్చేస్ చేశానే కానీ వేసుకోలేదు. దీంట్లో ఏంటంటే లోపల టీషర్ట్ అలా వేసుకొని దీన్ని స్టైల్ చేసుకోవాలి. సో నేను కొనిన తర్వాత కొంచెం టైట్ అయిపోయిందనమాట. ఇంకా ఆ తర్వాత నేను ఇంకా వేసుకోలేదు. ఇంకా మేబీ తగ్గినప్పుడు ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే ఫుల్ లెంత్ అనమాట. ఇది వచ్చేసి నాకు నా ఫ్రెండ్ ఇచ్చింది. అది షీన్లో పర్చేస్ చేసింది. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా అనమాట. ముందర వైపు బ్యాక్ సైడ్ ఇట్లా ఎలాస్టిక్ లాగా అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓల్డ్ నావీలో పర్చేస్ చేశాను. ఇది స్లీవ్లెస్ అనమాట. ఇంకా మనం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే జాకెట్ షర్ట్ అట్లా వేసుకొని స్టైల్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఇట్లాగా అండ్ దెన్ బ్యాక్ సైడ్ ఇట్లా ఎలాస్టిక్ లాగా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇది కూడా ఏంటంటే సేమ్ అదే టైప్, జస్ట్ ఏంటంటే కలర్ డిఫరెంట్. ఓల్డ్ నావీలోనే పర్చేస్ చేశాను. సేమ్ అట్లాగే అనమాట. ఇది ఆల్మోస్ట్ ఇది కూడా వచ్చేసి ఓల్డ్ నావీలోనే పర్చేస్ చేశాను. కాకపోతే అవి రెండు ఏంటంటే ఫ్యాబ్రిక్ డిఫరెంట్. ఇది వచ్చేసి లెనిన్ ఫ్యాబ్రిక్ టైప్ లాగా ఉంటుందన్నమాట. ఇది కూడా బ్యాక్ సైడ్ ఇట్లాగా, ఫ్రంట్ ఎట్లా అనమాట. కాకపోతే ఇది కొంచెం ప్యాంట్ టైప్ ఎట్లా అంటే లిటిల్ డిఫరెంట్. అవేంటంటే కొంచెం స్ట్రైట్ కట్ లాగా అట్లా అనిపిస్తే ఇదేంటంటే కొంచెం లూజ్ వస్తుందన్నమాట, బెల్ బాటమ్ ప్యాంట్ లాగా. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను వాల్మార్ట్లో పర్చేస్ చేశాను. ఈ క్లాత్ వచ్చేసి బనియన్ టైప్ లాగా అనిపిస్తుంది. దీనికి కూడా ఏంటంటే పాకెట్ వచ్చింది. అండ్ దెన్ ఫ్రంట్ ఇట్లా అనమాట. ఇది నెక్. అండ్ దెన్ బ్యాక్ వచ్చేసి ఇట్లాగా. మోస్ట్ ఆఫ్ ద జంప్ సూట్స్కి ఇట్లాగే ఉంటాయి. అండ్ దెన్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫుల్ కవరప్ లాగా మోస్ట్లీ చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే లైక్ ఇవి వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అన్నట్టు మోస్ట్ ఆఫ్ ద జంప్ సూట్ ఇట్లాగే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను రాస్లో పర్చేస్ చేశాను. బట్ ఇది నేను ఒక్కసారి కూడా వేసుకోలేదన్నమాట. దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే ఇది వేసుకోవడానికి తీయడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇట్లా కాలర్ ఉండేసి ఇట్లా బటన్స్ ఉన్నాయి కదా, సో ఇదనమాట వేసుకోవడానికి ఇట్లా నుంచి తీయడానికి. ఇది కింద నుంచి వేసుకోలేము కదా జంప్ సూట్. సో అట్లాగా ఇది వచ్చేసి వేస్ట్ దగ్గర ఇట్లా బెల్ట్ కూడా వచ్చింది. సో బ్యాక్ వచ్చేసి ఇట్లా అనమాట. ఫ్రంట్ ఇట్లా చూడటానికి అయితే చాలా బాగుంటుంది. కలర్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. ఇది వచ్చేసి ఫుల్ లెంత్. ఒక చేయి తీసేసిన తర్వాత రెండోది ఈజీనే ఉంటుంది, బట్ ఫస్ట్ చేయి తీయడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో ఎప్పుడైనా జంప్ సూట్స్ పర్చేస్ చేస్తే ఇట్లా కొంచెం అవాయిడ్ చేయండి. ఇది వచ్చేసి సీకే అనమాట. నాకు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొనిచ్చింది. సో ఇది కూడా ఏంటంటే లాంగ్ లెంత్. దీనికి కూడా ఏంటంటే ఇట్లా పాకెట్స్ వచ్చాయన్నమాట. ఇది కూడా స్లీవ్లెస్సే. ఫ్రంట్ ఇట్లా క్యూట్ డీటెయిలింగ్ అనమాట. సో ఇది బాగుంది. దీనికి బ్యాక్ జిప్ కూడా ఉందన్నమాట. సో ఇలా ఉండటం వల్ల ఏంటంటే ఫుల్ లెంత్ ఉన్నా కానీ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో బ్యాక్ జిప్ ఉండాలి, ఆరెల్స్ లేదంటే స్లీవ్లెస్ లాగా ఉండాలి జంప్ సూట్కి మెయిన్గా. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది జంప్ సూట్ లాగా కాదు, లైక్ టాప్ వేసుకుంటే టక్సిడో లాగా అట్లా వస్తుంది. ఇట్లా అనమాట. దీనికి మంచి టాప్ సెట్ చేసి వేసుకోవాలి. బట్ నేనైతే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వేసుకోలేదు. దీన్ని నేను షీన్లో పర్చేస్ చేశాను అనమాట. దీన్ని వేసుకోవడానికి ఇంకా ఛాన్స్ దొరకలేదు. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సీ డ్రెస్సెస్ కలెక్షన్ చూసేద్దాం. ఇది నేను శారీ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. సో ఇట్లాగా రెయిన్బో కలర్స్ అనమాట. సో ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను జూడియోలో కొనుక్కున్నాను. ఈ పార్ట్ అందని ఈ పార్ట్ వచ్చేసి ఇట్లా అనమాట ఎలాస్టిక్ లాగా వచ్చింది. జస్ట్ కిందకి ఏంటంటే ఇట్లా స్ట్రైట్ కట్. అందని ఇక్కడ ఏంటంటే లైక్ చిన్న ఫోల్డ్స్ లాగా అట్లా వచ్చిందనమాట. ఇక్కడ చూస్తే క్లాత్ క్రష్ లాగా అయినట్టు. సో ఇది వచ్చేసి స్లీవ్లెస్. మన ఇష్టం, ఇంకా స్ట్రగ్ అలా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి షీన్లో పర్చేస్ చేశాను. కింద పార్ట్ ఇట్లా ఉంటుందన్నమాట. అందని ఇక్కడ వచ్చేసి ఇట్లా వచ్చింది. అందని పైన పార్ట్ వచ్చేసరికి నెట్టెడ్ అనమాట. ఇట్లా ఉంటుంది. సో ఇది వచ్చేసి బర్గండీ కలర్ చాలా బాగుంది. కలర్ నచ్చి కొనుక్కున్నాను నేను. హ్యాండ్స్ వచ్చేసి మెగా స్లీవ్స్. ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. జస్ట్ ఇట్లా మ్యాక్సీ డ్రెస్ లాగా వేస్ట్ దగ్గర ఇట్లా వచ్చిందనమాట, ఒక పట్టీలాగా. సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా. నాకు ఇట్లాంటి టైప్ హ్యాండ్స్ కూడా బాగా సెట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను నా ఫ్రెండ్ బ్యాచిలరేట్ పార్టీ కోసం కొనుక్కున్నాను అనమాట. సో ఇది ఫ్రాక్ అంతా ఇట్లాగే ఇట్లా క్రష్ లాగా వస్తుంది. అండ్ దెన్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా అనమాట. అప్పుడు సన్నగా ఉన్నప్పుడు ఇది చాలా బాగుండేది అనమాట. మళ్ళీ తగ్గిన తర్వాత వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నాకు చాలా ఇష్టం అనమాట. భలే కంఫర్టబుల్గా అట్లా ఎక్కడికైనా అట్లా వేసుకొని వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది. దీనికి పాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి నేను హాలిస్టర్లో పర్చేస్ చేశాను. సో బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ స్టమక్ దగ్గర ఇట్లా వస్తుందన్నమాట. థ్రెడ్ లాగా బాగుంటుంది క్యూట్గా. ఫ్రంట్ వచ్చేసి కొంచెం పైకి, బ్యాక్ వచ్చేసి కొంచెం కిందకు ఉంటుంది. నెక్స్ట్ ఈ 3 వచ్చేసి నేను పద్మా బొటిక్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి సిల్క్ జార్జెట్ క్లాత్ టైప్ లాగా. ఇది కూడా ఇక్కడ ఇట్లా ఎలాస్టిక్ వచ్చింది. దీనివల్ల అయితే ప్రాబ్లం అనిపించలేదు నాకు.
సో ఇట్లా హ్యాండ్స్ బాగున్నాయి. అండ్ దెన్ ఫ్రాక్ వచ్చేసి ఇట్లా అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట ఫొటోస్కి, కలర్ఫుల్గా నాకైతే బాగా నచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అనమాట. ఇట్లా హార్ట్ షేప్స్ వచ్చాయి. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా అనమాట, లిటిల్ డీటెయిలింగ్ బాగుంది. ఇది వచ్చేసి ఇట్లాగా. సో హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్లెస్ అనమాట, నెక్ పార్ట్ దగ్గర ఇట్లా వచ్చింది. కింద వచ్చేసరికి ఇట్లా కట్ లాగా వచ్చింది అనమాట. ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అనమాట. దీనికి లైనింగ్ లేదు, నేను రియలైజ్ అవ్వలేకపోయాను. వచ్చిన తర్వాత వేసుకుంటే అర్థమైంది, ట్రాన్స్పరెంట్ అనిపిస్తుంది. సో లాంగ్ పెట్టికోట్ అలా వేసుకొని మేనేజ్ చేస్తున్నాను అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మీరు కానీ వైట్ క్రీమ్ అలా పర్చేస్ చేస్తే లైనింగ్ ఉండేలాగా మేక్ షూర్ చేసుకోండి. ఇది వచ్చేసి రీసెంట్గానే పర్చేస్ చేసుకున్నాను, కేవీఎస్ షాపింగ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా, తెలుసు కదా, మల్ కాటన్ ఫ్రాక్స్. సో అదే ఇది. అండ్ దెన్ 2 డిఫరెంట్ కలర్స్ అనమాట. నాకు ఈ కలర్ బాగా నచ్చింది, చాలా బాగుందనమాట. నేను వేసుకుంటే కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇట్లా పైన పాటలో వచ్చేసరికి ఇట్లా వర్క్ లాగా వచ్చిందనమాట. చాలా బాగుంది డ్రెస్ అయితే. ఇది 1099 అలా పడింది. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను షీన్లో పర్చేస్ చేశాను. మీరు నా షీన్ హాల్ చూస్తే అందులో చూసుంటారు. ఇది కూడా చాలా బాగుందనమాట. కలర్ కాంబినేషన్ అలా వేసుకుంటే చాలా బాగుంది. సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా అనమాట, లూజ్ హ్యాండ్స్. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఎలాస్టిక్ ఇట్లా వచ్చింది. ఫ్రంట్ నెక్ పార్ట్ దగ్గర ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి రాస్లో పర్చేస్ చేశాను, నా ఒక్లహోమా ట్రిప్ వీడియోలో వేసుకున్నాను అనమాట. అండ్ దెన్ మంచి ఆలివ్ గ్రీన్, నాకు ఆలివ్ గ్రీన్ అంటే చాలా ఇష్టం. ఇది వచ్చేసి ప్లెయిన్ అనమాట, బట్ జస్ట్ ఇట్లా హ్యాండ్స్కి ఇట్లా లిటిల్ థ్రెడ్ వర్క్ లాగా అట్లా వచ్చిందనమాట. అండ్ దెన్ కింద కూడా వచ్చింది ఇట్లా, మిగతాదంతా ప్లెయిన్ అనమాట. వేస్ట్ దగ్గర ఏంటంటే ఇట్లా ఎలాస్టిక్ లాగా వచ్చింది. సో కొంచెం ఇది డీప్ నెక్, బట్ కాకపోతే ఏంటంటే క్లీవేజ్ కవరప్ క్యామీలు ఉంటాయి కదా, నేను అమెజాన్లో పర్చేస్ చేశాను, అది యూజ్ చేస్తాను ఇది వేసుకున్నప్పుడు. ఇది వచ్చేసి నేను జూడియోలో పర్చేస్ చేశాను. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్. హ్యాండ్స్ ఇట్లా ఫుల్ హ్యాండ్స్ అనమాట. సో ఇక్కడ ఈ పార్ట్లో ఇట్లా వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ ఇట్లా లిటిల్ బటన్స్ లాగా వచ్చాయి చూడండి. అండ్ దెన్ హ్యాండ్స్కి ఇక్కడ ఈ పార్ట్లో అట్లా థ్రెడ్స్ వచ్చాయి అనమాట, ఇలా మిడిల్ పార్ట్లో కూడా. ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్.